హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు బిందు. ఈరోజు వీడియోలో గోంగూర చికెన్ చేస్తున్నాను. చికెన్ ఎప్పుడు ఒకలాగే కాకుండా ఒకసారి గోంగూర వేసి ఈ రకంగా ట్రై చేయండి. కరెక్ట్ మెజర్మెంట్స్తో చూపించాను. సూపర్ ఉంటుంది టేస్ట్ మాత్రం. అండ్ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని హాఫ్ కేజీ చికెన్కి 2 బంచెస్ ఆఫ్ గోంగూర అనేది సరిపోతుంది. ఇది కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. సో దీన్ని బాగా వాష్ చేసుకుని లీవ్స్ని ఇప్పుడు ఆయిల్లోకి అనేది వేసేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు గోంగూర బంచెస్ ఎక్కువగా తీసుకుని స్టోర్ చేసుకోవాలనుకుంటే సేమ్ ప్రాసెస్ బాగా వాష్ చేసుకుని, కానీ గోంగూరని ఒక క్లాత్ మీద మనం ఆరబెట్టుకుని లీవ్స్ అనేవి డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే ఆయిల్లో వేసుకుని మనం స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ డేస్ ఉంటుంది అనమాట. సో లీవ్స్ వేసేసుకుని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే మనకి కరెక్ట్గా కుక్ అయిపోయి స్మాష్ అయిపోయి ఉంటుంది అనమాట గోంగూర అనేది. సో ఎక్కువసేపు వదిలేస్తే మాడిపోతుంది. సో జాగ్రత్తగా చూసుకోవాలి. మాడిపోతే మొత్తం టేస్ట్ అనేది స్పాయిల్ అయిపోయి కర్రీ కూడా స్పాయిల్ అయిపోతుంది. సో నేను గ్లాస్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇన్ కేస్ స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకుంటే కూల్ డౌన్ అయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోండి. కంపల్సరీ 2 వీక్స్ అనేది ఉంటుంది. సో నేను ఇప్పుడే యూజ్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ గ్లాస్ బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని మీకు చూపిస్తున్న మసాలా ఐటమ్స్ అన్నీ కూడా వేసుకుంటున్నాను. సో దీన్ని నేను లో ఫ్లేమ్ మీద పెట్టుకుని వేసుకుంటున్నాను అనమాట. సో 1 బే లీఫ్, మీడియం సైజ్ ఉన్న 2 సినమన్, 9 కార్డమమ్, 9 క్లోవ్స్, 1 బ్లాక్ ఇలాచీ, 1 స్టార్ ఎనీస్, చిన్నవైతే 2 తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ సోంపు అనేది వేసుకుంటున్నాను. సోంపుని స్కిప్ చేయొద్దు, మంచి స్మెల్ అండ్ అరోమా వస్తుంది. అండ్ 1 మరాఠీ మొగ్గ మర్చిపోయాను. సో దీన్ని లో ఫ్లేమ్ మీద చేస్తున్నాను అనమాట. డెఫినెట్గా ఇలానే చేయండి. ఈవెన్ బిర్యానీలో అయినా సరే, కర్రీస్లో అయినా సరే లో ఫ్లేమ్ మీద చేస్తే మంచి అరోమా అనేది రిలీజ్ అవుతుంది, ఆయిల్స్ రిలీజ్ అవుతాయి. సో 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకున్నాను. అండ్ 5 గ్రీన్ చిల్లీస్, 2 రెడ్ చిల్లీస్ వేసుకుని అండ్ 1/4 కప్పు కర్రీ లీవ్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో మీడియం ఫ్లేమ్ మీద ఈ ప్రాసెస్ చేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఆనియన్స్ ఈ విధంగా అయిన తర్వాత జింజర్, గార్లిక్ అండ్ గసగసాలతో చేసిన పేస్ట్ అనమాట. అండ్ జింజర్ గార్లిక్ ఎలా అయితే క్వాంటిటీ వేసుకుంటున్నామో దానికి కొంచెం క్వాంటిటీ యాడ్ చేసుకుని గసగసాలు కూడా వేసి పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ పేస్ట్ నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ అనేది వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. వన్స్ మిక్స్ చేసుకున్నాక హాఫ్ కేజీ చికెన్ని బాగా వాష్ చేసుకుని నాకు కావాల్సిన సైజెస్లో కట్ చేసుకున్నాను అనమాట. పీసెస్ని మీడియం టు స్మాల్ పీసెస్గా కట్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు చికెన్కి అండ్ గ్రేవీకి సరిపడగా 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ సాల్ట్ అనేది మనం యూజ్ చేయలేదు కాబట్టి. 1/4 పసుపు అండ్ 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ అనేది వేసుకుంటున్నాను. ఇది ఇంట్లో చేసిన చిల్లీ పౌడర్ అనమాట. 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. సో మీకు బయట కొనేటట్టుగా అయితే ఒక 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి చిల్లీ పౌడర్. అండ్ 1 టేబుల్ స్పూన్ నేను చికెన్ ఆర్ గరం మసాలా కూడా యాడ్ చేశాను. సో యాడ్ చేసిన వెంటనే వన్స్ ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇది నేను మీడియం ఫ్లేమ్ మీద చేస్తున్నాను అనమాట ఈ ప్రాసెస్ అంతాని. సో వన్స్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్లోంచి వాటర్ అనేది రిలీజ్ అవ్వాలి. సో మనం అన్ని మసాలాస్ అన్నీ కూడా వేసాం కదా. సో ఒక 10 మినిట్స్ లిడ్ పెట్టేసుకున్నాను మీడియం ఫ్లేమ్ మీద. లిడ్ ఓపెన్ చేస్తే చూసారు కదా, మనకి ఆయిల్ అండ్ కొంచెం వాటర్ అనేది రిలీజ్ అయ్యింది. సో మనకి కరెక్ట్గా సరిపోయింది. అండ్ ఈ టైంలో ఏంటంటే ఒక హాఫ్ గ్లాస్ అనేది వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా చికెన్ అనేది కంప్లీట్గా మునిగిపోకూడదు అనమాట. వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు హాఫ్ ఆఫ్ ది చికెన్ మాత్రమే మనకి కనిపించాలి. సో అది గుర్తు పెట్టుకుని యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ మళ్ళీ నేను లిడ్ పెట్టేసుకొని ఓపెన్ చేస్తే చూసారు కదా, వాటర్ అన్నీ కూడా మనకి అబ్జర్వ్ అయిపోయి మంచి చికెన్ అనేది రెడీ అయిపోయింది. సో ఈ టైంలో ఏంటంటే పక్కన పెట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా, అది నేను వేసుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటంటే హాఫ్ కేజీ చికెన్కి 2 బంచెస్ ఆఫ్ గోంగూర ఇదంతా సరిపోతుంది, ఫుల్ అదంతా వేసేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఇక్కడ మేము కొంచెం పులుపు అనేది తగ్గించి తింటున్నాం కాబట్టి ఒక 1 టేబుల్ స్పూన్ పేస్ట్ అనేది నేను పక్కన పెట్టుకున్నాను. మీరు కనుక పులుపు అనేది ఎక్కువ తినేటట్టుగా అయితే ఫుల్గా సరిపోతుంది. ఎక్కువ అని కాదు, కరెక్ట్ టేస్ట్ అనమాట. సో రైస్లోకి అనేది మనకి కరెక్ట్ టేస్ట్ వస్తుంది. సో ఇక్కడ మీకు చూడడానికి ఇలా ఉంటుంది కానీ మనకి రైస్లో కలుపుకునేటప్పుడు కరెక్ట్ టేస్ట్ వస్తుంది. అండ్ 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, చికెన్ మసాలా మళ్ళీ వేసుకున్నాను. గోంగూర వేసుకున్నాను కదా, సో ఆ ఫ్లేవర్స్ మళ్ళీ పట్టడానికి నేను మళ్ళీ వేసుకుని ఒక 5 మినిట్స్ నేను లిడ్ పెట్టేసుకున్నాను మీడియం ఫ్లేమ్ మీద. చూసారు కదా, ఇంకా ఎక్స్ట్రాగా మనకి ఆయిల్ అనేది మనకి పైకి వచ్చేసింది.
సో కరెక్ట్ రెసిపీ విత్ కరెక్ట్ మెషర్మెంట్స్ డెఫినెట్గా ట్రై చేయండి. మీకు డౌట్ ఎక్కడ ఉంటుందంటే గోంగూర అనేది కంప్లీట్గా ఎందుకు వేయలేదని. సో యాజ్ పర్ నా పులుపు టేస్ట్ తగ్గట్టుగా నేను వేసుకుని 1 టేబుల్ స్పూన్ పక్కన ఉంచాను. మీకైతే మాత్రం ఫుల్గా వేసేసుకొని రైస్లోకి సూపర్ ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి అలా వచ్చినా కామెంట్ చేయండి.